హింసింపకూడదు అంటే ఎలాగో మాటలతో, చేష్టాలతో, క్రియలతో, మానసికంగా అసలు ఎప్పుడు కూడా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి తిట్టి ఈ కోడికి సావు రావట్లేదు అంటాం. దేవునికి స్తోత్రం. కోడి మీద ఈ కోడికి సావు ఎందుకు రాదు? కోసుకొని తింటే దెబ్బకి ఆ రోజు చచ్చిపోయింది ఆదివారం కదా. ఆమె వెళ్తా ఉండి లేకపోతే ఆయన వెళ్తా ఉంటే ఎక్కడెక్కడ కోడికి సావు వస్తాను, ఈ కోడికి మాయదారు కోడికి సావు రాదంటే అర్థం ఏంటి? కోడి సావాలని కోరుకుంటాం మనం, అది కాదు ఉద్దేశం. దారిని పోయేవాళ్ళ సంగతి, శత్రువు సంగతి. ఓకే, మాటలతో హింసించకూడదు. అన్నిటికన్నా ఎక్కువ ఒక దెబ్బ కొడితే కొద్దిసేపు నెప్పుట్టి పోయిద్ది. అర్థమవుతుందా? మాట మాట్లాడితే, అందుకే అన్నారు కదా, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవాళ్ళు